హరి ఓం. ఓం నమో నారాయణాయ నమః. జై శ్రీమన్నారాయణ. నిర్వికల్ప సమాధి అసంప్రజ్ఞాత సమాధి అంటే అసంప్రజ్ఞాత సమాధి అంటే ప్రజ్ఞను మించిన ప్రజ్ఞ, అతి ఉన్నతమైన ప్రజ్ఞ. ఈ ప్రజ్ఞను తెలుసుకోవడం ఆత్మ దర్శించడం లాంటిది అని స్వామి వివేకానంద చెప్తారు. ఆయన చాలా స్పష్టంగా చెప్తారు. మనిషికి ఆత్మజ్ఞానము కావలసింది ఆ ముఖ్య లక్షణము. ఆ లక్ష్యాన్ని ఛేదించడమే యోగి చెయ్యాలి. అంటే ప్రతి మానవుడు యోగే. యోగులు అంటే ఏదో ఒక స్థితి మాత్రమే అత్యంత ఉన్నతమైనటువంటి జ్ఞానము. ఆత్మ అనేదాన్ని దర్శించగలిగితే అటువంటిది ఉన్నతమైన ధ్యానము అంటారు. అంతకు మించి మత సన్నాహాలు అంటే మతంలో ఉన్నటువంటి కొన్ని ఆంక్షలు, అదేవిధంగా కొన్ని ఆచారాలు, సాంప్రదాయాలు, ఇవన్నిటినీ గురించి మతంలో ఎలా చేయాలి అలా చేయాలంటారు. కానీ వివేకానంద స్వామి ఏమంటున్నారంటే, మతము అంటే మన సంపూర్ణ జ్ఞానాన్ని గ్రహించడమే మతము, మన అభిమతం. మనకు ఆత్మజ్ఞానం రావడం గురించే మనం మతం అని చెప్పుకుంటాం. దాన్ని మతము అంటాం మనం. మతము అంటే ఆత్మజ్ఞానము. మొత్తాన్ని అవగాహన చేసుకోవాలంటే అవతరం అవుతుంది. అయితే మన యోగులు దాన్ని సాధించారు అంటాడు స్వామి వివేకానంద. వీళ్ళు అటువంటి స్థితిని ఎప్పుడు దాటి వెళ్ళిపోయారు మన వాళ్ళు ఉత్తమ లోకాలకి. ఉత్తమ లోకాలు ఎన్నో ఉన్నాయని మనం చెప్పుకుంటున్న అనేక మంది అనే సందేహాలు కూడా ఉంటాయి. కానీ సాధన చేసి చూడండి, ఈ సాధనలు దిగండి. మీరు ఒకటి ముందు చెప్పుకున్నాం అలా ఇంతకుముందు. సాధన ధ్యానంలో ఉన్నప్పుడు వేరే ఆలోచనలు రాకుండా కానీ మీకు ఉంటే అప్పుడు మీకు ఆత్మదర్శనం అవుతుంది అంటాడు స్వామి వివేకానంద. మతం అంటే ఏమి? సనాతనమైనటువంటి అత్యున్నత జ్ఞానాన్ని తెలుసుకునే జ్ఞానం అది. ఆ మతాన్ని తెలుసుకోకపోతే మనం ఎట్లా? జ్ఞానం మాత్రమే మన దృష్టిలో ఉండాలి. ఇదివరకు చెప్పాం, డేగ ఎంత ఎత్తులో ఎగురుతున్నా కింద దానికి కావాల్సిన ఆహారాన్ని అతి శ్రద్ధగా గమనిస్తుందంట. అంటే దానికంటే ఇంకేమీ కనబడదు. కేవలం దానికి కావాల్సిన ఆహారం అక్కడ ఏదో పాము, జర్రో, తేలో, లేకుంటే ఏ తొండో పోతూ ఉంటుంది, లేదా నీటిలో చేపలు ఉంటాయి. అది ఎంత ఎత్తులో ఉన్నా దాని చూపు మాత్రం దాని ఆహారం పైనే ఉంటుంది ఆకలేసినప్పుడు. ఇంకా వేరే ఇతర గురించి ఆలోచించదు. అలాంటి డేగ కన్ను అంటాం దాన్ని. డేగ కన్ను అంటే ఇంకా వేరే ఏది లోపలికి రాకూడదు. అలా మనం ఆచరించాలనేది జ్ఞానం. ఈ జ్ఞానం తెలుసుకోకుండా మనం మతం గురించి అనుకుంటూ ఉంటే ఏమీ ప్రయోజనం ఉండదు. మతానికి ముఖ్యమైనది ఏమి? జ్ఞానం. జ్ఞానం కోసం మతం ఏర్పడింది, మతం కోసం జ్ఞానం ఏర్పడలేదు. జ్ఞానం కోసమే మతం ఏర్పడింది, జ్ఞానం కోసం మతం ఏర్పడలేదు. జ్ఞానం ఉంది కాబట్టి మతంగా మారాం. మనం ఒక మతంగా ఏర్పరచుకున్నాం. అది ఇదివరకు చెప్పుకున్నాం. అందరి అభిమతంతో సమ్మతించబడినటువంటిది మతము. ఋషులందరూ ఏం చేసి అందరికీ జ్ఞానులే. మరి జ్ఞానం ఉన్నదానికి ఒక వ్యవస్థ పేరు పెట్టుకోవాలి కదా, దాన్ని మతం అన్నాం కదా. మనం మతం గురించి సంపూర్ణ జ్ఞానం ఉంటే మనం మారాలి. ఎవరెవరైతే మనం హిందువులము, మతము, అభిమానము అని అనుకుంటూ ఉంటామో దానికి వ్యతిరేకంగా ప్రవర్తించకూడదు. ప్రవర్తించినాంపో అది కర్మ అంటుకోకుండా మానదు. సరే, దానికి ఏం చేయాలంటే ఇంకా మారని ప్రభు, చేసిన తప్పు ఇంక చేయను, దాసుని తప్పులు దండంతో సరి. అందరికీ నా హృదయపూర్వక నమస్సమాంజలి. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురుం. మహామాయాలు ఆయన మాయలు, వైష్ణవమాయ బయటపడడం ఎవరి తరం కాదు. వైష్ణవ మాయ ఎలాంటిదంటే అలాంటిది. ఓసారి పరమేశ్వరుడు భస్మాసురుడైన రాక్షసుడు తపస్సు చేశాడు పరమేశ్వరుడు గురించి. పరమేశ్వరుడు పాపం ఆయన బోళా శంకరుడు మనకు అందరికీ తెలుసు. అంటే ఆయన లోపల ఏది ఉండదు, ఏదనుకున్నా అది ఇచ్చేయటమే. ఎవరిన వేడుకుంటే ఏం కావాలన్నాడు. నేను ఎవరైతే చేయబెడితే వాడు భస్మం అయిపోవాలా అన్నాడు. సరే ఇచ్చారు పో అన్నాడు ఆయన. వరం ఇచ్చేస్తే ఇంకేం చేయలేము, అది వెళ్ళిపోతుంది. పరమేశ్వరుడు కదా, ఆయన మాట సత్యం, మాటకు సత్యమే ప్రాణంగా ఆయన ఇచ్చేసాడు. ఇచ్చేస్తాను ఏమైంది? వాడు అహంకారం పెరిగిపోయింది. ఇంకా నాకు ఇలాంటి శక్తి వచ్చింది,
శక్తి కానీ, ధనం కానీ, లేదా పదవి ఇవన్నీ ఉండే వాళ్ళకి కొంతమందిలో అహంకారం పెరుగుతుంది. కొంతమంది చాలా మంచి సాధువులుగానే ఉంటారు పాపం. వారు ఎటువంటి అహం చూపెట్టరు. ఎందుకంటే వాళ్ళకి దైవగుణం, దాన గుణం ఇవన్నీ ఉంటాయి. మంచి చెడ్డలు విచక్షణ జ్ఞానం. వీడేం చేశాడు? వీడు అహంకారి కదా. వీడు అహంకారం అయినప్పుడు వెంటనే ఏం చేశాడు? నీవు ఇచ్చిన వరం నేను పరీక్షించాను. పరీక్ష అంటే ఇక్కడ మనుషులు లేరు, నేను ఎత్తున చేయబెడతాను, అంటే అవుతుందో కదా అని అడిగాడు. పరమేశ్వరుడికి అయ్యో రామ, ఇదేంద్ర మనం ఇచ్చిన వరం మంతలకే వచ్చింది అని ఈశ్వరుడు వచ్చేపు ఆలోచించాడు. ఏం అర్థం కావడం లేదు. సరే, పార్వతీదేవి ఉంది కదా పక్కన, స్వామి ఇలాంటి వరాలు ఇవ్వద్దు అని మనం ఎన్నిసార్లు అనుకున్నా ఇస్తూనే ఉన్నారు. మీరు మా అన్నగారిని ప్రార్థించండి, మా అన్నగారు వస్తారు అని చెప్పాడు. అన్నిటికీ ఆయన ఉన్నాడు కదా పరమాత్ముడు, శ్రీ మహావిష్ణువు. ఆయన ఇటువంటి వాటిల్లో చాలా నేర్పరి. అదే వైష్ణవ మాయ అన్నాం కదా అది. వెంటనే పరమేశ్వరుడు మహావిష్ణువుని స్మరించడం, ఆయన వెంటనే ఒక దూరంగా ఒక అద్భుతమైన గానం, మృదుమధురమైన గానం, ఎవరు వినలేరు. ఆ గానం వింటే మైమరిచి పడిపోతారు. మైమరిచి పడిపోయి పరిగెత్తుకుంటూ పోతారు, ఎక్కడ ఎవరు ఆ గానం గొంతు అని. స్త్రీ గొంతు. అది విన్నాడు వీడు భస్మాసురుడు. వెంటనే వీడి ఈ ఆలోచన మారిపోయింది. ఏ ఆలోచన? ఈశ్వరుడి చేయబిడ్డల ఆలోచన మారిపోయింది. వెంటనే వాడు అటు పరిగెత్తాడు. ఎవరా స్త్రీ, ఎవరా మోహిని, నిన్ను మరించాలి. పోతే ఒక అద్భుతమైన సౌందర్యం, సృష్టిలో ఇంతవరకు అటువంటి సౌందర్యం ఊరికి ఉండదు. బ్రహ్మ కూడా సృష్టించలేదు. ఎందుకు సృష్టించలేదు? బ్రహ్మకు తండ్రి ఆయన. బ్రహ్మ తండ్రి ఆయన రూపం మారితే దాన్ని ఇంకెవరు ఎలా సృష్టిస్తారు? అంతటి దివ్య సౌందర్యం వాడికి. భస్మాసురుడికి ఏం అర్థం కాలేదు. కళ్ళు గ్రహం తిరుగుతూ ఉంది. దేదీపిమ్మని చూస్తూనే ఉడికిందని పైకి. ఆమె పాట పాడుతూ వచ్చిన తర్వాత గానం చేసి వాడిని చూస్తుంది. మహేశ్వరుడిని ఈ భస్మాసురుడు నవ్వుతుంది. నవ్వుతానే నన్ను చూసి నవ్వావా అంటాడు. రా అంటుంది. ఇంకేముంది రా అంటే వాడికి పరిగెత్తాడు. నేరుగా వెళ్ళాడు. అయితే ఆగి అయ్యేమంటే, నా మారిగా నువ్వు నాట్యం చేస్తే నేను నీకు వశం అవుతాను అంటుంది మోహిని. ఆయన మోహిని అవతారం, అది జగన్మోహిని అవతారం, మామూలు అవతారం కాదు. సృష్టిని మోహించే అవతారం. సూర్యచంద్ర గతులు నిన్నెన్ని ఉన్నాయి, అన్నీ కూడా మోహించగలిగేటువంటి స్వరూపం అది. శ్రీ మహావిష్ణువు మారాడంటే ఇంకా చెప్పాల్సిందే ఉంటుంది. వెంటనే వాడు సరే నాట్యం వేయడం మొదలుపెట్టాడు. ఆమె కొన్ని భంగిమలను నాట్యం చేస్తుంటే మహాద్భుతమైనటువంటి నాట్యం. పద్మిని అనే ఒక తల్లి ఈ దృశ్యాలు ఈ కావ్యంలో నటించింది. ఆమె అంత అద్భుతమైన నాట్యము ఆనందిస్తూ ఉంటాడు. వాడు చేయలేక పడలేక అట్లా చేసి ఆఖరికి నాట్యంలో నడుము మీద చేతులు, భుజాల మీద చేతులు, ఇలా నోరి మీద చేతులు, కళ్ళ మీద చేతులు అని ఆ భంగిమలు చూపిస్తూ వస్తుంది. ఆడ వ్యామోహంలో పడిపోయి ఆమె చేసినట్టు చేసుకుంటూ వస్తాడు. ఆమె ఆఖరికి ఇలా 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 అని ఇలా అంటుంది. అంటేనే వాడు ఇలా అంటాడు, కాలిపోతాడు. వాడి ఎత్తున వాడే చేయబెట్టుకున్నాడు. ఇట్లా ఉంటుంది పరమాత్మ లీలను. అయితే ఇప్పుడు మోహిని సౌందర్యం గురించి చెప్పుకున్నారు అందరూ. దేవతలతో చెప్పుకుంటూ ఉన్నారు. ఈ కైలాసంలో ఉండేవాళ్ళు కూడా చెప్పుకుంటున్నారు. అయ్యా మన మహావిష్ణు మోహిని అద్భుతంగా ఉంది, చాలా దివ్య సౌందర్యం అనేసి. ఈశ్వరుడు కూడా కోరిక పుట్టింది. ఏమని? ఆ సౌందర్యం చూస్తే బాగుండి అని సరిపోయాడు. ఆయన కూడా మాయలో పడిపోయాడు. మహావిష్ణు మాయలో పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. వచ్చేసేసి చూస్తే ఇంకేముంది? దివ్య సౌందర్యం గట్టిగా పట్టుకునేసాడు. ఇక మనకు అందరూ తెలిసింది. ఓం నమో నారాయణ, నారాయణ నమో నారాయణ, పాహి మాం పాహి. సర్వే జనా సుఖినో భవంతు.